వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తూముకుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అంతాయపల్లి ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉన్నాము. ఈరోజు ప్రజాపాలన సమావేశం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ మరి ఏ విధంగా జరుగుతున్నది, అది లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక స్థాయి సమావేశం జిల్లాలో జరిగింది. ఆ జిల్లా సమావేశానికి కలెక్టర్ అధ్యక్షన మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా రావాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మా గ్రంథాలయం చైర్మన్, మార్కెట్ చైర్మన్, అదేవిధంగా ఆర్టీఐ నెంబరు అందరూ కూడా దీనిలో పాలు పంచుకొని ప్రజలకందరికీ కూడా ఏ రకంగా 2.5 సంవత్సరాల నుంచి ఏమేమి చేస్తూ ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు అయినాయి, అవన్నిటిని కూడా ప్రజలకి వివరించడానికి ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. 99 రోజుల పరిపాలన ఏదైతే జరిగిందో, ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ జిల్లాలో ఏమేమి జరుగుతూ ఉన్నాయి, ఎంతమందికి ఇండ్లు ఇచ్చినాం, ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఎంతమందికి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకు విద్యా బోధన కాలేజీ కానీ స్కూల్ కానీ, ఎక్కడైతే గతంలో ఉన్నటువంటి పరిపాలనలో గత పరిపాలనలో 54,000 మంది ఈ ప్రాంతంలో చదువుకునే వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు 90,000కు పెరిగింది, ఇంకా పెరగబోతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అధికారులందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు అందే విధంగా సాగుతూ ఉంది. కనుక ప్రజాపాలనలో ఏవైతే ఉన్నాయో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలి, ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇవ్వాలి, దానితో పాటు విద్య వైద్యం అన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి అంతం చేయాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజాపాలనలో తీసుకుంటూ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ప్రజాపాలన జిల్లా స్థాయి సమావేశానికి మన గౌరవ కలెక్టర్ సార్, అడిషనల్ కలెక్టర్ శిక్షకి, నాతోటి సెమీఫైనల్ చైర్పర్సన్కి, మహిళలని సోదరవర్గానికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు అన్ని మన విలేజ్లో ఉన్న అకౌంట్స్ అయినా సరే అధికారులు మనకు సపోజ్ చేయాలి. ప్లస్ ఏ అరువులు ఎవరికైతే అరువులు ఉన్నాయో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఎంత పాసిబుల్ అంటే అంత పాసిబుల్గా రావాలని, ప్లస్ నేను చెప్పినా సరే మాకు సపోర్ట్ చేసేందుకు మా విలేజెస్కి అభివృద్ధి చేసేందుకు మన కలెక్టర్ సార్ స్పెషల్గా కేర్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దగ్గర చాలా మంది వచ్చే బయట నుంచి ఏంటంటే ప్రభుత్వం ఉచితంగా ప్రజలకి అందజేయాలని వాళ్ళు 5 లక్షలు ఇంటికింటికి గవర్నమెంట్ నుంచి వస్తున్న సహాయాన్ని దయచేసి నాకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే నా విజ్ఞప్తిని ఎవరు ప్రజల కోసం చేస్తున్న పథకాలను దుర్వినియోగం చేయకుండా ప్రజలకు చేరాలని సంబంధిత అధికారులు దానిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఈరోజు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సమావేశంలో భాగస్వాములైన గౌరవ ఉప శాసనసభ్యులు గొడ్డా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబట్ట మున్సిపల్ చైర్పర్సన్స్ ఆలియాబాద్, కూర్చింగలపల్లి, ఎల్లంపల్లి ముగ్గురికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, అదేవిధంగా మండల సమాఖ్య కావచ్చు, జిల్లా సమాఖ్య కావచ్చు, ప్రెసిడెంట్స్, ఏరియా లెవెల్ ఫెడరేషన్, సౌత్ లెవెల్ ఫెడరేషన్, దీనికి సంబంధించిన చైర్పర్సన్స్, అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసిన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఇతర అధికారులందరూ, ముఖ్యంగా ఈరోజు హాజరైన జిల్లా ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్లో రాష్ట్ర వ్యాప్తంగా మనము చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రతి ఒక్క వారం ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మహిళా సంక్షేమం కావచ్చు, అనేక కార్యక్రమాలు ఒక వారంలో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అయ్యే విధంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు
మండల స్థాయి, కాన్స్టిట్యున్సీ స్థాయి, ఈరోజు జిల్లా స్థాయి, సెకండ్ జూన్ నాడు రాష్ట్ర స్థాయిలో కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం చేపట్టిన ఎన్నో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో కొన్ని మీకు వివరించదలుచుకున్నాను. అందులో మొదటిది, ఇందాక బయట నుంచి వస్తున్నప్పుడు స్టాల్స్ సందర్శన దగ్గర స్వయం ఉపాధికి సంబంధించి మహిళలు ఏవైతే స్టాల్స్ పెట్టున్నారో వాటితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఇందిరా మహిళా శక్తి కింద ఇందిరా మహిళా శక్తి బాజార్ శిల్పారామం దగ్గర స్టాల్స్ ఇవ్వడం వల్ల మేము పెట్టుకున్న యూనిట్స్ వాటన్నిటినీ లాభదాయకంగా మార్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. బయట మీరు చూసినట్లయితే గాంధీ నూనె కావచ్చు, సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేదంటే ఇతరత్ర బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఆర్నమెంటల్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మహిళలు స్వయంగా చేతితోటి లేదంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని వీటన్నిటినీ కూడా ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అని ఆలోచించినప్పుడు వీళ్ళందరినీ కూడా శిల్పారంభంలో ఒక స్టాల్ డెడికేటెడ్ గా ప్రతి ఒక్క జిల్లాకి ఇస్తే మార్కెటింగ్ అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది, సేల్ ఎక్కువగా అవుతుంది అన్న ఉద్దేశంతో అన్ని జిల్లాలకి కూడా మనకి శిల్పారంభంలో స్టాల్స్ కేటాయించడం జరిగింది. మహిళా శక్తి కింద మనం మహిళలకి క్యాంటీన్ ఫెసిలిటీస్ వాళ్ళే రన్ చేసే విధంగా కూడా ఆల్రెడీ కల్పించున్నాం. పెట్రోల్ బంక్స్ పెట్టుకునే అవకాశం కూడా మనం మహిళలకే ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి బస్సెస్ ఏవైతే ఉన్నాయో మహిళా సమాఖ్య కానీ జిల్లా సమాఖ్య వాళ్ళు రన్ చేయడానికి బస్సెస్ కూడా వారి నేతృత్వంలో వారు రన్ చేసే విధంగా వారికి ఓనర్షిప్ కల్పించి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇలా అనేక కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు చూసినట్లయితే మహిళల్ని కేంద్ర బిందువుగా పెట్టి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను కూడా చేపడతాం. మహిళలకి చాలా పెద్దపీట వేస్తా ఉన్నాం. పిల్లలకి సంబంధించి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ బాగోగులు ఏ విధంగా ఉన్నాయి. చాలా మంది పేరెంట్స్ ఇంట్లో పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేదంటే బిజీగా ఉండడం వల్ల పిల్లల మీద అంత ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అదే తల్లిదండ్రుల్ని మనం ఒకవేళ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని వారిని భాగస్వామ్యం చేసినట్లయితే తప్పకుండా పిల్లల ఎడ్యుకేషన్లో, పిల్లల హోలిస్టిక్ డెవలప్మెంట్లో మార్పు వస్తుంది, వారి ఇంకా ప్రయోజకులుగా ఎదుగుతారు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ గ్రామ స్థాయిలోనే మనకి మహిళలు ముఖ్యంగా అందులో మెంబర్స్గా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే సుమారు ఉన్న 510 స్కూళ్లకు గాను 12 కోట్ల వ్యయంతో కావాల్సిన అన్ని మౌలిక వసతులు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, రిపేర్స్, టాయిలెట్ కన్స్ట్రక్షన్, అన్ని రకాలుగా మనము స్కూల్స్ ని తీర్చిదిద్దుకున్నాం. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి ప్రభుత్వం తరఫు నుంచి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అన్నీ కూడా ప్రభుత్వమే వారికి అదే విధంగా ప్రతి అకాడమిక్ ఇయర్ ముందే మనం ఇస్తా ఉంటాం. క్వాలిటీ ఆఫ్ స్టిచ్చింగ్, పిల్లలకి ఇచ్చే యూనిఫామ్స్ మహిళా సంఘాలుగా ఏర్పడి వారే స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా స్కూల్ యూనిఫామ్స్ కి సంబంధించి మహిళా సంఘాలతోనే కొట్టియాలి అన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా మహిళా సంఘాలకి ఇంప్లిమెంట్ ఇస్తా ఉన్నాం. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మన దగ్గర అన్ని అంగన్వాడీలు కూడా చాలా మెరుగుపరచడం జరిగింది. కావాల్సిన పెయింటింగ్, రిపేర్స్, అదేవిధంగా ప్లే ఎక్విప్మెంట్, వాళ్ళకి తినవలసిన పాలామృతం, ఇంకా కావాల్సిన
ఇట్లా అన్ని కూడా ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉంది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా జిల్లా యంత్రాంగం అన్ని పథకాలను కూడా చాలా స్మూత్ గా ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. ఇంకొక ముఖ్య పథకం మీరు చూసినట్లయితే రేషన్ షాప్స్ కి వెళ్ళినప్పుడు మీరు గమనించుంటారు. ఇప్పుడు అందరికీ కూడా రేషన్ షాపులలో సన్న బియ్యం వస్తుందా దేశవ్యాప్తంగానే రోల్ మోడల్ గా ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ప్రజలందరికీ కూడా తినడానికి పౌష్టిక ఆహారం ఎంత అవసరమో క్వాలిటీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సన్న బియ్యం అనేది అన్ని రేషన్ షాపుల్లో ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా మనం అందజేస్తా ఉన్నాం. అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించడం కూడా జరిగింది. గృహజ్యోతి కావచ్చు, 200 యూనిట్ ఏదైతే గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్తుందో, మహాలక్ష్మి కింద బస్ ట్రావెల్ ఫ్రీ కావచ్చు, సిలిండర్ సబ్సిడైజ్ స్టేట్ బ్యాండెడ్ వస్తూ ఉంది. ఇలా అనేక పథకాలన్నీ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడా కూడా ఇబ్బంది ఉండకుండా అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చాలా మందికి ఇక్కడ లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సొంత స్థలాలు ఉన్న వారందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు స్వస్థలంలోనే వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా మనము అర్హులైన లబ్ధిదారులందరికీ శాంక్షన్ చేస్తున్నాము. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అప్లికేషన్స్ కొత్తగా వస్తున్న కొద్దీ మళ్ళీ వెరిఫికేషన్ చేయడం, వారందరికీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. సొంత స్థలాలు లేని వారందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా నిర్మించి ఉన్న 2 BHK హౌసెస్, మనకి చాలా కాలనీస్ లో 2 BHK హౌసెస్ ని మోడల్ హౌసెస్ గా డెవలప్ చేస్తున్నాము. కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అక్కడ స్కూల్ కావచ్చు, హెల్త్ సెంటర్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, రేషన్ షాప్ కావచ్చు, వాళ్ళకి తాగడానికి నీరు, సివరేజ్ ఫెసిలిటీస్, రోడ్ లైటింగ్, CCTV కెమెరాలు చాలా వరకు అన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా చేయని వాటిని కూడా రాబోయే కొన్ని రోజుల్లో వాటిని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. ఇలా అర్హులైన వారందరికీ కూడా 2 BHK హౌసింగ్ అనేది కూడా ప్రభుత్వం తరఫు నుంచి కల్పిస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఆల్రెడీ అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, రుణమాఫీ ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి రైతుల్ని దృష్టిలో పెట్టుకొని అవి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా మనకి ఒక 20,000 మెట్రిక్ టన్నుల వరకు వారికి కూడా కొనుగోలు జరుగుతూ ఉంది. అవి కూడా 15 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టుకొని మనము PSS ప్యాక్స్ ద్వారా ఈ కొనుగోలు అనేది చేసి ఇమ్మీడియట్ గా రైతుల అకౌంట్ లో డబ్బులు పడే విధంగా కూడా చూసుకుంటున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి సన్న రకం గాడికి బోనస్ కూడా మనకు ప్రతి ఒక్క రైతుకి కూడా వారి అకౌంట్ లో ఇమ్మీడియట్ గా జమ చేయడానికి కూడా ఎక్కడ డిలే లేకుండా అందరి అధికారులకు కూడా సూచనలు ఇస్తున్నాము. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఆలోచన విధానాన్ని అమలు పరచడంలో జిల్లా యంత్రాంగం తప్పకుండా ముందుంటుంది. అన్ని సంక్షేమ పథకాలు కూడా మీకు అందించడంలో ఎటువంటి లోటు లేకుండా ఇది ముందుకు తీసుకెళ్తారని ఆశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను ప్రేమ్లీలా ట్రాన్స్మెన్. ఈరోజు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు చేయని అతి గొప్ప కార్యము మా ట్రాన్స్జెండర్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు చేయడం మా సుకృతం, మా ధన్యము. ఈ విధంగా మమ్మల్ని ప్రేమించి ఎన్నో పథకాలలో, ముఖ్యంగా మెట్రోలలో, నెక్స్ట్ ఇక్కడ చూస్తే హైడ్రాలో ఉద్యోగాలు కల్పించి, ట్రాఫిక్లో ఉద్యోగాలు కల్పించి ఈరోజు మేము మా యొక్క ఉపాధిని, మా యొక్క టాలెంట్ని ఏదైతే ఉందో మా స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి 70,000
రూపాయలని ఉచితంగా ఇచ్చాడు. ఇలాంటి అన్న ఎప్పటికీ ఇంకా ముందు ముందు రావాలని మా ట్రాన్స్జెండర్ ఒక కుటుంబంగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సీఎం రేవంత్ అన్న గారికి. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయిలో సమావేశం అనేది జరిపినారు. మరి ఇందులో బాగా చూసుకున్నట్లయితే 99 రోజుల ప్రణాళికలో బాగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ఉచిత పథకాలు 6 గ్యారెంటీలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ గత ప్రభుత్వం చేయలేనటువంటి పనులను చేసి చూపిస్తున్నాం. దానికి మరి అందరికీ సకాలంలో అందే విధంగా మరి అందిన వారికి మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం, అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు గత ప్రభుత్వం గుర్తించకపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో గుర్తించి వాళ్ళకు చేతి వృత్తులు ఏవైనా చేసుకోవడానికి వాళ్ళకు 24,75,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందించడం జరిగింది. మరి చూస్తూ ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.